మహాదేవ శ్రీమాత్ర నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇంట్లో ఆర్థిక సమస్యలు ఉండే అటువంటి సందర్భంలో అయినా, సుఖశాంతులు కరువయ్యాయి అనుకునేటువంటి సందర్భంలో అయినా, మనకు తరచూ కూడా పనులకు ఆటంకాలు జరుగుతున్నాయి అనుకునేటువంటి సందర్భంలో అయినా, ఇంట్లో తరచూ గొడవలు జరుగుతున్నాయి అనుకునేటువంటి సందర్భంలో అయినా, అదేవిధంగా కోర్టు రిలేటెడ్ ఇష్యూస్తో ఇబ్బంది పడుతూ ఉన్నా, పోలీస్ రిలేటెడ్ ఇష్యూస్తో ఇబ్బంది పడుతూ ఉన్నా, ఇలాంటి సమస్యలు కొన్ని ఉంటవి. మాకు ఎప్పుడూ కూడా ఇబ్బంది పడుతూనే ఉన్నావు. మరి మాకు ఎలాంటి జాతకం లేదండి, జాతకానికి సంబంధించినటువంటి అసలు ఎలాంటి ఆనవాళ్ళు కూడా లేవు, మా పెద్దలు ఏది చూడలేదు, కనుక ఏదైనా ఒక సమస్య చెప్పండి అనుకునేటువంటి వారి కోసము ఈ యొక్క మంచి పరిహారం. సమస్యలకు మీరు ఎక్కడికో వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు, మీ ఇంట్లోనే మంచి సమస్య ఉంటుంది. కానీ ఇక్కడ గుర్తుంచుకోండి ఒక మాట, నేను ప్రతి వీడియోలో చెప్తూ ఉంటాను, వినరా. రెమెడీస్ ఎన్నో ఉంటవి, అద్భుతమైనటువంటి రెమెడీస్ కొన్ని లక్షలు ఉన్నవి. మన పూర్వీకులు కావచ్చును, మనకు శాస్త్రంలో కొన్ని లక్షలకు సంబంధించినటువంటి రెమెడీస్ మనకు మహర్షులు ఇచ్చి ఉన్నారు. ఈ రెమెడీ చేస్తే ఈ ఫలితం ఉంటుంది, ఈ రెమెడీ చేస్తే ఈ మంచి ఫలితం ఉంటుంది అని. కానీ మన జాతకరీత్యా మన దశ అంతర్దశలు కావచ్చును, మరి మనకు ఉండేటువంటి యోగాలు కావచ్చును, మరి మన జాతకంలో ఉండేటువంటి మైనస్ మనల్ని వెంటాడుతూ ఉంటే కొన్ని సందర్భాలలో ఎన్ని రెమెడీస్ చేసినా కూడా కొంత ఫలితం తక్కువనే అని చెప్పుకోవచ్చు. కనుక దయచేసి తప్పకుండా జాతక పరిశోధన అనేటువంటిది చాలా అవసరం అనేటువంటి విషయాన్ని మీరు గమనించుకోండి. మరి ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్టయితే డబ్బుకు సంబంధించినటువంటి ఇష్యూస్, అది ఎలాంటిదైనా మీరు ఒకరికి ఇవ్వడమా లేదా మీకు రావాల్సిందా, ఇలా ఏదైనా కూడా మీరు ఉత్తరం వైపుగా దీపం పెట్టండి. ఉత్తరం వైపుగా కూడా ఆ యొక్క వత్తి ఉండేటువంటి విధంగా ఉత్తరం దిశలో కంప్లీట్గా కూడా దియా అంటే దీపాన్ని తీసుకెళ్ళి ఉత్తరం దిశలో పెట్టండి. దీపాన్ని వెలిగించిన తర్వాత అందులో ఒక 2 లవంగాలు వేయండి. దీపాన్ని వెలిగించిన తర్వాత 2 లవంగాలు వేయండి. ఖచ్చితంగా కూడా డబ్బుకు సంబంధించి ఎలాంటి లోటు అనేటువంటిది ఉండదు. డబ్బు సంబంధిత సమస్యల నుండి తొందరగా కూడా విముక్తి అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. మరొకటి ఏమిటయ్యా అంటే శాంతి సుఖము కావచ్చు. ఇంట్లో నిద్ర పట్టకుండా ఉంటుంది అనుకున్నా, నెగిటివిటీ ఉంది అనుకున్నా, లేదా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటున్నాయి అనుకున్నా, అసలు ఇంట్లో నాకు మనశ్శాంతి అనేటువంటిది లేదు అనేటువంటి సందర్భంలో మీరు పడమరం వైపుగా కూడా దీపం పెట్టేటువంటి ప్రయత్నం చేస్తే తప్పకుండా మంచి అద్భుతమైనటువంటి ఫలితాలు మీ సొంతం అని చెప్పవచ్చు. ఇక అదేవిధంగా సమస్యలు కావచ్చును, చుట్టూ సమస్యల వలయంగా ఉంది అనుకున్నా, కోర్టు రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయి అనుకున్నా, లేదా అసలు ఏది అనుకున్నా మాకు పని అవ్వటం లేదనుకునేటువంటి వారికి తప్పకుండా కూడా దక్షిణం వైపుగా కూడా మీరు దీపారాధన చేయాలి. దక్షిణం వైపుగా దీపారాధన చేస్తే ఖచ్చితంగా కోర్టు రిలేటెడ్ కేసులలో విజయం మీ సొంతం. అదేవిధంగా సమస్యలు ఏ ఉన్నా కూడా అవి తరిగిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. ఓకే. ఇక పనులు ఆటంకాలు అంటే జాబ్ రిలేటెడ్ కావచ్చును, ఏవైనా పనులు అనుకుంటే ముందుకు వెళ్ళటం లేదు అనుకున్నా, తరచూ కూడా సంకటాలు ఏర్పడుతున్నాయి అనుకున్నా, తరచూ పనులకు ఆటంకాలు వస్తున్నాయి అనుకున్నా, ఇలా ఎలాంటి సమస్యలున్నా కూడా మీరు తూర్పు వైపుగా కూడా ఒక దియాను పెట్టాలి, అంటే దీపాన్ని వెలిగించాలి. ఈ విధంగా మీ ఇంట్లోనే అన్ని సమస్యలకు కూడా సమాధానం ఉన్నది అనేటువంటి భావనతో, దీంతో పాటుగా ఒక అమావాస్య రోజు కానీ లేదా ఒక పౌర్ణమి రోజు కానీ ఇంటి చుట్టూ కూడా దిగ్బలి అంటే 8 దిక్కులలో కూడా ఒక 8 గుమ్మడికాయలు కొట్టండి, లేదా ఒక 2 గుమ్మడికాయలు తెచ్చుకొని 8 ఒక్కలుగా కూడా చేసి దీనిని విస్తరాకు వేసి 8 దిక్కులలో కూడా ఒక్కొక్క విస్తరాకు మీద ఒక్కొక్క బూడిద గుమ్మడికాయ ఒక్కను పెట్టేసి ఈశాన్య మూలలో ఒక రాచ గుమ్మడిని కొట్టి చక్కగా కూడా అన్ని గుమ్మడికాయల మీద కర్పూరము వెలిగించేసి 4 అగరబత్తులు చెక్కండి, కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి రండి. అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది. ఆల్ ద బెస్ట్.